హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అ డైలీ వ్లాగ్. ఢిల్లీలో ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లైమేట్ ఉంది. ఒకసారి ఏమో ఫుల్ ఎండ కొట్టేస్తుంది, ఇంకొకసారి ఏమో వర్షం పడేలాగా ఇట్లా కమ్ముకోనుంది. నేను మార్నింగ్ లేచి చూసేసరికి ఫుల్ ఎండగా ఉంటే, అమ్మో ఇవాళే వర్షం పడదేమో, చాలా బట్టలు ఉన్నాయి లాండ్రీకి వేసేద్దామని చెప్పి అన్నీ వాష్ చేసి ఇట్లా ఆరబెడుతున్నానంతే క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? ఒక్కసారిగా చేంజ్ అయిపోయి వర్షం పడేలాగా అయిపోయిందనమాట. కానీ ఏం చేయలేమనుకోండి. అమ్మ అత్తమ్మ కూడా చెప్తా ఉన్నారు, ఊర్లల్లో కూడా వర్షం పడుతున్నాయి అంటే తిరుపతి చిత్తూరు సైడ్ అయితే వర్షం పడుతుంది. అయినా వేడి ఏమాత్రం తగ్గలేదు, అసలు చాలా వేడిగా ఉంది, అదొక సెగలాగా ఉంది ఇంట్లో అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీరు ఏ ఊరు నుండి, మీ ఊర్లలో వర్షాలు పడుతున్నాయా అని చెప్పి కామెంట్ అయితే చేసి చెప్పేసేయండి. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే అయితే నేను స్నానం చేసేసి నీట్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మనం బ్రేక్ఫాస్ట్ తినేసామంటే ఇంకా బద్దకించిపోతాను అనమాట. ఆ తర్వాత సాయంత్రం వరకు కూడా స్నానం చేయబుద్ధి కాదు. అందుకని నేను మార్నింగ్ లేవగానే అయితే ఇలా చేసేస్తాను. అండ్ ఇలా చేయడం వల్ల చాలా యాక్టివ్గా కూడా అనిపిస్తుంది అనమాట. అండ్ నేనైతే డిసైడ్ అయ్యాను, నైట్ డ్రెస్సులు కానీ ఏమీ మార్నింగ్ పూటల్లో వేసుకోకూడదు, డ్రెస్సులే వేసుకోవాలని అయితే డిసైడ్ అయిపోయాను నేను. మరి ఎంతవరకు ఇది పాటిస్తానో ఏమో నాకు తెలియదు కానీ, బట్ డిసైడ్ అయ్యి కొద్ది రోజులుగా అయితే నేను మార్నింగ్ వేర్సే అంటే ఇట్లా కుర్తాస్ ఇవే వేసుకుంటున్నాను. సో మన వ్యూవర్స్ ఒకరు అడిగారనమాట, అసలు ఈ స్టీల్ది మీరు వాటర్ ట్యాంక్ పెట్టుకొని ఉంటారు కదా, అది ఎక్కడ తీసుకున్నారు, ఆన్లైన్లో తీసుకుంటే లింక్ ఇవ్వండి అని. మరి కొందరేమో అది తెలియక అసలు అది ఏంటి అని చాలామంది అడిగారు. సో నేనైతే ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఇక్కడే నోయిడాలో ఒక షాప్లో తీసుకున్నాను, బర్తన్ స్టోర్లో. ఎందుకు ఇది ఫిల్ చేసుకొని పెట్టుకుంటానంటే, రోజు నేను మా ఆరోకి ఇట్లాగా ఒక పైప్ ఉంది, అది పట్టుకోవడానికి అంటే వాటర్ పట్టుకోవడానికి ఇలాంటి ఒక పైప్ ఇచ్చారనమాట. ఇది ఎంత సన్నదంటే ఒక వాటర్ బాటిల్ నింపడానికి కూడా ఒక 2 to 3 minutes పడుతుంది. ఇంకా జస్ట్ ఇమాజిన్, నేను ఏదైనా వంట చేస్తున్నప్పుడు నేను వాటర్ పట్టుకొని ఎప్పుడు వంట చేయాలి, అది ఎప్పుడు ఫిల్ అవ్వాలి. అందుకని రోజు మార్నింగే ఆ ట్యాంక్ని అయితే నేను ఫిల్ చేసి వాటర్ దీన్ని పెట్టుకుంటాను. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు కాబట్టి నేను స్టీల్ది అయితే తీసుకున్నాను. సో ఇవాళ లంచ్లోకి రెడ్ రైస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. రోజుకి ఒక డిఫరెంట్ అంటే రెడ్ రైస్ ఒక రోజు, బ్రౌన్ రైస్ ఒక రోజు, వైట్ రైస్ ఒక రోజు, మిల్లెట్స్ ఒక రోజు ఇలా తీసుకుంటున్నాము. మామూలుగా వైట్ రైస్ చేసుకున్నప్పుడు ఒక అరగంట ముందో లేకపోతే ఒక గంట ముందో మనం నానబెట్టుకొని వండుకుంటాం కదా. బట్ రెడ్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇవి ఏంటంటే కొన్ని అవర్స్, ఒక 4-5 hours అన్నా నానాలన్నమాట. ఎస్పెషల్గా రెడ్ రైస్ అయితే దాదాపు 6 to 7 hours అయినా నానాలి, అప్పుడే కొంచెం మెత్తగా అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ నేనైతే రీసెంట్ డేస్లో తీసుకున్నాను. అండ్ రోజుకొకటైతే వండుకుంటున్నాము. రోజు రెడ్ రైసే కాకుండా ఇట్లా కొర్రలు, సామలు, వరిగలు, ఊదలు, ఇట్లాగా ఒక 5 types ఆఫ్ మిల్లెట్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇవన్నీ అయితే రోజుకొకటి వండుతున్నాను. ఈ మధ్య నేను వీటితోనే సాంబార్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, దీంతోనే దోసపిండిలు చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాను. సో చాలామంది నేను అసలు రైసే లేకుండా దోసపిండి ఎలా వేసానా అని చెప్పి రెసిపీస్ పెట్టమని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇలా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారనమాట. నేను తొందరలో అయితే మీకు చూపిస్తాను. అది నేను కంప్లీట్లీ వన్ ఆఫ్ ద మిల్లెట్తో అయితే వేశాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నార్మల్ దోశల కంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇడ్లీలు, దోశలు రెండు వస్తాయండి ఒక పిండి వేసుకుంటే. ఆఫ్టర్ ఆల్ ద మార్నింగ్ రొటీన్స్ ఇంకా నా మార్నింగ్ కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ చేయడం అంతా. ఇవాళ చికెన్ తెచ్చుకుందామని చెప్పేసి చికెన్ అయితే ఆర్డర్ చేసుకొని ఉన్నాము. 1 kg ఆర్డర్ చేసుకున్నాం. అంటే 1 kg మినిమం ఆర్డర్ చేసుకోవాలి. బట్ 1 kg మా ఇద్దరికి ఎక్కువైపోతుంది కదా, మేము ఉండేదే 2 మనుషులు కాబట్టి. సో కొంచెం అయితే ఎత్తిపెట్టేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను. మిగతాదైతే ఇవాళ ఒక మంచి గ్రీన్ చికెన్ రెసిపీ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇది చాలా బాగుంటుంది, చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చండి. యూజువల్గా చేసుకునే ఫ్రైస్ అలా కాకుండా ఇది ట్రై చేయండి. కొంచెము తందూరీస్ చేస్తాం కదా మనము, తందూరీస్ పెరుగేసి చేస్తాం కదా చికెన్ని, అలాంటి స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు. చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది కూడా. అండ్ లైట్, ఎక్కువ ఆయిల్స్ వాడకుండా అలా ఏం లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. అసలు ఎర్రగడ్డలు, టమోటాలు ఇవి ఏమీ అక్కర్లేదు.
లేదు. సో ముందుగా నేను 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసి కలిపి పెట్టుకోండి. సో దట్ కొంచెం నీచు స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీరని అయితే తీసుకోండి. అందులోకి కొంచెము జీరా కానీ మీ దగ్గర ఆల్రెడీ జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ వేసేసేయండి. నేను అక్కడ చూపిస్తున్నట్టు 1 కప్ ఉంది కదా, అందులో 1/2 కప్ ఆఫ్ పెరుగునైతే వేసుకోండి. ఇందులోకి ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన పని లేదు, పెరుగే ఉంది కాబట్టి అదే చాలన్నమాట. సో ఇప్పుడు పెరుగు అయితే యాడ్ చేసేసుకొని ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి మీ స్పైస్కి తగ్గట్టు. మీరు ఒకవేళ కారం బాగా తింటారంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము మీడియంగా తింటాము కారం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను. సో ఇవన్నీ అయితే వేసేసి మిక్సీ పట్టేసేయడం. దాన్ని మిక్సీ పట్టేసుకున్నాక ఈ చికెన్ 1/2 కేజీ చికెన్లో అయితే ఒక 1.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అందులో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, మీ దగ్గర కానీ గార్లిక్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ గార్లిక్ పౌడర్ లేకపోతే కంప్లీట్లీ ఆప్షనల్, ఒకవేళ ఉంటే కనుక యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్న పేస్ట్ని చికెన్లో అయితే వేసి దీన్ని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేస్తున్నాము. ఒకవేళ మీకు ఆ మిక్చర్ ఎక్కువైనట్టు అనిపిస్తే దాన్ని పక్కన పెట్టుకోండి, అది ఏమీ వేస్ట్ కాదు. అది ఎలా వాడుకోవాలో ఏంటని చెప్పేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తానమాట. సో వంట అయితే స్టార్ట్ చేశాను. చికెన్ని మీరు ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అయితే మ్యారినేట్ చేసేస్తే సరిపోతుంది. సో ఇవాళ అయితే నేను బీరకాయ తీయగూర అయితే చేస్తున్నా. నాకు తెలిసి చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇవి బీరకాయలు అనమాట. మన సైడ్ యూజువల్గా ఇట్లా కొంచెం చారలుగా ఉండి దీని మీద వస్తుంది కదా గరుగ్గా, అలా ఏముండదు ఇక్కడ. ఇలా ఉంటుంది అనమాట. అదేదో దీని మీద కరెక్ట్గా పుట్టు తీసేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక డిఫరెంట్ బీరకాయలాగా ఉంటాయి ఇక్కడ. మన సైడ్ బీరకాయలు చాలా తక్కువ దొరుకుతాయి, అవి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి. కానీ ఇలాంటి బీరకాయలు అయితే చాలా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి బీరకాయలు దొరుకుతాయి ఢిల్లీలో అని చెప్పి ఒక షార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. అప్పుడు మన వ్యూవర్ ఒకరు కమెంట్ చేశారు, ఏమనంటే దీన్ని గీథొరై అంటే నేతి బీరకాయలు అంటారు అని చెప్పేసి అయితే చెప్పున్నారు. సో ఈ నేతి బీరకాయలు మీ ఊర్లలో దొరుకుతాయో లేదా అని కమెంట్ చేయండి. నాకైతే తెలీదు దాన్ని నేతి బీరకాయలు అంటారని. థ్యాంక్స్ ఎవరైతే కమెంట్ చేస్తున్నారో. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ గీ అయితే ఈక్వల్గా వేసుకోండి. ఇందులోకి నేను ఇందాక చెప్పినట్లుగా ఎర్రగడ్డలు టమాటాలు ఏవి అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేయడమే. మిగతాది ఏదైతే ఉంటుందో మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే పక్కన పెట్టుకోండి. అది ఎలా చేయాలి ఏం చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే ఇలాగ పెట్టేసి చికెన్లో బాగా వాటర్ వచ్చేంత వరకు మూత పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి పక్కనైతే ఇక్కడ బీరకాయ తీయగూర చేస్తున్నాను. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా మిగిలిపోయింది అలానే పెట్టుకోండి పడేయకండి అని. సో చికెన్లో వాటర్ వచ్చి అవంతా కూడా ఆవిరైపోయాక కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మళ్ళీ ఈ మిగిలిన పేస్ట్ని వేసేసేయండి. వేసేస్తే ఇలాగ బాగా జ్యూసీగా తయారవుతుందనమాట. ఇప్పుడు దాని మీద కొంచెం అంటే నాకు ఎందుకు కొంచెం స్పైస్ తగ్గినట్టు అనిపించి పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు కావాలనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్. ఈ చికెన్ ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్. చికెన్ అయితే పెరుగులో ఊరి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా వస్తూ చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఎవరైనా బాగా హెల్త్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు ఈ చికెన్ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆయిల్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ పడుతుంది. చికెన్ ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చికెన్ మీద బ్రౌన్గా వచ్చింది కదా, ఇంతవరకు ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా ఫ్రై అయితే చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఆ మసాలా అంతా దానికి చికెన్కి అయితే పట్టుకుంటుంది అనమాట. సో ఇవాళ మన లంచ్ వచ్చేసి చికెన్ ఫ్రై, బీరకాయ తీయగూర అండ్ బ్రౌన్ రైస్. యూజువల్గా బ్రౌన్ రైస్ మామూలుగా మనకి తెల్లన్నం ఉన్నట్లు దూది పంజలాగా ఏమి ఉండదు. కొంచెం గట్టిగానే ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి తప్పదు తినక.
నోయిడాలో ద బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే ప్రతి గేటెడ్ కమ్యూనిటీ సొసైటీకి ఇలా ఆనుకొని ఒక మార్కెట్ అయితే ఉంటుంది. ఇందులో ఫుడ్ దొరుకుతుంది, జనరల్ క్లినిక్స్ ఉంటాయి, ఫార్మసీస్, సూపర్ మార్కెట్స్, ఇది దొరుకుతుంది ఇది దొరకదు అని లేకుండా అన్నీ ఉంటాయన్నమాట. మాదైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ పక్కనే మార్కెట్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇంకా షాప్స్ చాలా రావాల్సి ఉంది. బట్ నేను మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో ఇంకొక మార్కెట్ చూపిస్తాను, వేరే అపార్ట్మెంట్ పక్కన ఉండేది. దట్ ఈజ్ లైక్ వెల్ డెవలప్డ్ అనమాట, అంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది. సో అక్కడ అలా మార్కెట్స్ ఎలా ఉంటాయి నోయిడాలో అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ప్రజెంట్ అయితే మేము డెంటిస్ట్ దగ్గరికి వచ్చాము. ప్రాబ్లం ఏం లేదండి, జస్ట్ 6 monthsకి ఒకసారి నేను మా హస్బెండ్ ఇద్దరు పళ్ళు డీప్ క్లీన్ చేయించుకుంటాము, జస్ట్ జనరల్ చెకప్ అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా ఒక అపార్ట్మెంట్, మీరు వెనక చూస్తే అక్కడ లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అదే అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్కి ఆనుకొని ఇలాంటి ఒక పెద్ద మార్కెట్ ఉందన్నమాట, అంటే దీన్ని మార్కెట్ అని అంటారు. సో ఇందులో చాలా రకమైన ఫుడ్, షాపింగ్, ఫార్మసీస్, సూపర్ మార్కెట్స్, ఇంకా క్లినిక్స్, రకరకాల గిఫ్ట్ షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ సెలూన్స్, నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంటాయి సెలూన్స్. బికాజ్ 16 ఏళ్ళ అమ్మాయి నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు చాలా వెల్ మెయింటైన్ ఉంటారనమాట ఇక్కడ అందరూ. సో లోపలంతా కూడా ఇట్లాగా బట్టల షాప్స్, కుర్తీ షాప్స్ ఉంటాయి. సో ఆంధ్ర డిలైట్ అని చూపించాను కదా, అక్కడికైతే వెళ్ళబోతున్నాం మనము. మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక వీడియో మీకు అర్థమవుతుంది అసలు వెళ్ళి ఏం తిన్నామా అని. మరి ఇన్ని బట్టలు కనిపించి సేల్ అని ఎక్కడా పెట్టుంటే మన సాగుతుందా, మేము కూడా లోపలికి వెళ్ళాము. సో లోపలికి అయితే వెళ్ళి నాకు ఒక 2-3 కుర్తాస్ అయితే నచ్చాయి, వెరీ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి, అయితే తీసుకున్నాను. అవి ఏమి తీసుకున్నానో ఏంటో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. కుర్తాస్ సేల్లో ఉన్నవైతే ట్రై చేస్తూ ఉన్నాను. కైండ్ ఆఫ్ పేస్టల్ కలర్ది నాకు చాలా బాగా నచ్చింది. ఇది సింపుల్గా చూడడానికి ఎంత ఎలిగెంట్గా ఉంది కదా. సో ఈ మార్కెట్లో మనకి చిన్న చిన్న బ్యూటిఫుల్ కెఫేస్ కూడా ఉన్నాయి. ఇదైతే చూడడానికి ఎంత బాగుంది కదా, ఆల్రెడీ బుక్డ్ ఉన్నారనమాట. అండ్ మనమైతే ఇప్పుడు కెఫే మూడ్లో లేము. ఒక్కసారి ఆంధ్ర అని పేరు చూశాక ఎవరైనా కెఫేలకి, కాఫీలకి, పిజ్జాలకి వెళ్తారా? అందులోనూ నార్త్ ఇండియాలో ఉంటూ ఇట్లా ఏమైనా మన సౌత్ ఇండియన్ ఫుడ్ చూస్తే ఎంత టెంప్ట్ అయిపోతామో అసలు ప్లానే లేకుండా ఊరికే ర్యాండమ్గా తిరిగొద్దామని అనుకొని జనరల్గా వచ్చాము. సో ఎక్కడ ఆంధ్ర ఫుడ్ చూసినా కూడా నిజంగానే ఆంధ్ర ఫుడ్డా, ఊరికే పేరు పెట్టారా అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఆప్షన్సే ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే ఇప్పుడు మనము ఆంధ్ర డిలైట్ అనే షాప్కి వచ్చాము. వీళ్ళది ఓనర్ది వచ్చేసి నెల్లూరు అంట. సో నెల్లూరు కాబట్టి ఇక్కడ నెల్లూరు చేపల పులుసు కూడా ఉనింది. బట్ ప్రజెంట్ అయితే అది ఎక్కువ ఆర్డర్ చేసుకోరు కాబట్టి ఇక్కడ చేయట్లేదంట. వీకెండ్స్లో అయితే చేస్తారని చెప్పారు. మేమైతే ఇప్పుడు వీకెండ్లో వెళ్ళలేదు, వీక్ డేలో వెళ్ళున్నాము. సో మీల్స్ ఏ పుణ్యాన ఇక్కడ దొరకదు అని చెప్పాను, దేవుడు అలా కరుణించేశాడు మమ్మల్ని. ఇంకా బిర్యానీలు ఏం ఆర్డర్ చేసుకోకుండా మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే సమాప్తం. ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.